ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా మనం గమనించినట్లయితే సంస్కృతికి, సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు చాలా చక్కటి ప్రాధాన్యం ఉంది అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. ఇక సంస్కృతి అనేటువంటి పదం అనేది కల్చర్ అనే ఆంగ్లంలో, ఈ కల్చర్ అనేటువంటి ఆంగ్ల పదం కల్చరా అన్నటువంటి లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ఈ కల్చరా అంటే టిల్లింగ్ ల్యాండ్ అనే అర్థం, అంటే భూమిని దున్నడం అని చెప్పి అర్థం. ఈ విధంగా ప్రజల యొక్క సామూహిక ఆలోచనలు మరియు ప్రవర్తనల సమాహారాన్ని సంస్కృతి అంటాం. ఇందులో ప్రజల యొక్క విశ్వాసాలు, విలువలు, నైతిక నియమాలు వీటన్నిటితో పాటుగా మొత్తం వ్యవస్థ యొక్క ఆర్థిక, రాజకీయ, సాంఘిక అంశాలన్నీ కూడా మిళితమై ఉంటాయి. దీన్నే మనం సంస్కృతి అని చెప్పి చెప్తాం. ఈ సంస్కృతికి మన రాయలసీమ కూడా ఎంతో గొప్ప ఘనమైనటువంటి సాంస్కృతిక వారసత్వానికి నిలయం. అయితే ఈ సంస్కృతి అన్నటువంటి విషయం చాలా విస్తృతమైనప్పటికీ కూడా మన రాయలసీమ సంస్కృతిని మనము ఆహారం, భాష, పండుగలు, ఆచారాలు, సాంప్రదాయాలు, కళలు, సాహిత్యం అన్నటువంటి అంశాలుగా విభజించుకొని మాట్లాడుకోవచ్చు. అందులో భాగంగా మనము రాయలసీమ యొక్క యాస, భాష ఇటీవల కాలంలో ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత ఆ ప్రాంతం యొక్క అస్తిత్వం అనేది బాగా చర్చనీయాంశం అవుతా ఉంది. ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కోస్తా ప్రాంత డైరెక్టర్లు కూడా తెలంగాణ ప్రాంత యాసకు, భాషకు ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు తీసేటువంటి పరిస్థితి. ఆ విధంగా మన రాయలసీమ ప్రాంతం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి భాష వినియోగాన్ని కలిగి ఉందని చెప్పొచ్చు.